సిద్దిపేట జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా హత్య దహనం కేసును పోలీసులు ఛేదించారు. దుబ్బాక మండలం రామక్కపేటలో ఈ నెల 8న జరిగిన ఘటనలో తల్లి రజిత ఆమె కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈజీ మనీ కోసం ఆస్తి, కుటుంబ గొడవలు ఉన్నటువంటి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి వారి ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని అపహరిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని సిద్దిపేట సిపి రష్మి పెరుమాళ్ తెలిపారు. భూంపల్లికి చెందిన విజయను ఇంటికి పిలిపించి గొంతు పిసికి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని టీవీఎస్ ఎక్సెల్పై రామక్కపేట శివారుకు తరలించి పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు. మే నెలలో రేఖ అనే మహిళను కూడా ఇదే తరహాలో హత్య చేసి అచ్చుమైపల్లి అడవిలో మృతదేహాన్ని కాల్చివేసినట్టు విచారణలో వెల్లడైందన్నారు. మరో నలుగురిని హత్య చేసేందుకు కూడా వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సిపి రష్మి పెరుమాళ్ వివరించారు. రజిత పైననే సస్పిషియస్ గా ఉన్నప్పుడు మనీ రకాలుగా చెక్ చేసుకుంటే వీ హ్యావ్ ఇంటరోగేషన్ చేసినప్పుడు వీ హ్యావ్ సెక్యూర్డ్ ద డీటెయిల్స్. సో బేసిక్లీ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ ఇద్దరు ఒక ఏరియాలోనే ఉంటారు. సేమ్ 2 BHK హౌసెస్, నోన్ టు ఈచ్ అదర్. విక్టిమ్ కూడా ఫ్రీక్వెంట్ గా అక్యూజ్డ్ టీ స్టాల్ కి, ఆ షాప్ కి ఫ్రీక్వెంట్ గా వస్తుంటారు. సో పరిచయాలు ఉన్నాయి. అలానే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్, సర్కమ్స్టాన్సెస్, ఎట్లాంటి గొడవలు ఉన్నాయి, అన్ని మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్డ్ కి తెలుసు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆ రోజు దాన్ని అక్కడ టీ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు హెల్ప్ తో దే హ్యావ్ కిల్డ్ హర్. అక్కడే ఆన్ ద ఇన్సైడ్ ద టీ స్టాల్ ఉండి దాన్ని చంపేసి విక్టిమ్ ని. దాని తర్వాత నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఉన్న గోల్డ్, ఆ బాడీ మీద ఉన్న విక్టిమ్ బాడీ మీద ఉన్న గోల్డ్ అని తీసుకొని నియర్ బై జ్యువెలరీ షాప్కి వెళ్ళి అమ్మేసి మళ్ళీ లోకల్ పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ తీసుకొని నైట్ 10 o'clock తర్వాత బైక్ లో ఇద్దరు బాడీని మధ్యలో పెట్టుకొని బైక్ మీద తీసుకెళ్లి ఈ పర్టికులర్ గా ఈ స్పాట్ ఎక్కడ మాకు బాడీ దొరికిందో అక్కడ తీసుకెళ్లి ఫ్యూల్ పోసి కాల్చేశారు. దాట్ నైట్ లిటిల్ వర్షం పడింది, కొంచెం రెయినీగా ఉండింది. సో బాడీ కంప్లీట్ గా కాలకుండా ఫేస్ వరకు బర్న్ అవ్వలేదు. సో దట్ మళ్ళీ క్రైమ్ ని కవర్ అప్ చేస్తానికి ఈజీగా ఉండడానికి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఎవరితో గొడవలు ఉన్నాయి. సో ఆటోమేటిక్లీ వెన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు సస్పిషన్ వీళ్ళ పైన రాదు, అక్యూజ్డ్ పైకి రాదు. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ విక్టిమ్స్ కి వేరే వాళ్ళతో చాలా మందితో ఎనిమిటీ ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తగాదాలు ఉండొచ్చు. సో అట్లాంటి స్పెసిఫిక్ మోటివ్స్ ఉన్న, ఆల్రెడీ ప్రీ ఎస్టాబ్లిష్డ్ మోటివ్స్ ఉన్న విక్టిమ్స్ ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు టీ స్టాల్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు పర్టికులర్ గా వాళ్ళని టార్గెట్ చేసి చేస్తున్నారని. ఇంకా షాకింగ్ గా తెలిసింది ఏంటంటే ఇంకొక 4 ఆల్రెడీ విక్టిమ్స్ ని ప్రీ ప్లాన్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 4 people ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుని ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు ఛాన్స్ దొరికితే వాళ్ళని కూడా